అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కార్తీక మాసం రాబోతుంది అంటే ఇప్పుడు కార్తీక మాసం అనగానే మనకు శివునికి పూజ చేస్తూ ఉంటాము. ఎక్కువగా కార్తీక్ స్నానాలు అంటూ ఉంటారు, దీపాలను వెలిగిస్తూ ఉంటాము. కార్తీక మాసం 30 రోజులు పొరపాటున కూడా ఈ కూర తినకూడదు, అడుక్కునే స్టేజ్కి పోతారు, పూజలకి ఫలితం రానే రాదు. నవంబర్ 2వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభం అవ్వబోతుంది. అయితే ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజులపాటు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు, తినకూడదు. ఈ 30 రోజులలో ఒక్కసారి కూడా ఈ కూరలను తినకూడదు. కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి, చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది, ఒకరి దగ్గర చేయించాల్సి ఆడుకునే స్టేజ్కి వెళ్లిపోతారు, కష్టాలు ఎదురవుతాయి. అంతేకాదు కార్తీక మాసంలో మీరు ఈ కూరలు తిని ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు, శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. కార్తీక మాసంలో ఈ కూరలు తినకూడదని పురాణాలలో ఉంది కాబట్టి ఎవరు మాసంలో ఈ కూరలు తినవద్దు, ఇంతకీ కార్తీక మాసంలో తినకూడని ఆ కూరలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. అమరత్వ లబ్ధికి అసలైన విలాసం, భక్తజన కోటికి శుభకరం, హరిహరాదులకు ప్రీతిపాత్రం, మానవాళికి కొంగు బంగారం. ఈ మాసంలో చేసే స్నానం అత్యంత ఆరోగ్యప్రదం, అత్యంత పుణ్యఫలప్రదం. ఈ మాసంలో చేసే జపం ఎన్నో నిర్మల్యకారకం, వ్రత సంపత్కరం. ఈ మాసంలో వెలిగించే దీపం శుభకరం, స్థితి లయకారులైన లక్ష్మీపతి గౌరీపతులు ఏ కోర్ముకులై జీవజలాన్ని అందుకునే గొప్ప సమయం. కార్తీక మాసం సర్వపాపాలను కడిగేస్తుంది, సకల శుభాలను కలిగిస్తుంది. నిజానికి కార్తీక మాసంలోని ప్రతిరోజు ఓ పర్వదినమే. ఈ మాసం మన విహారాలకు, వన భోజనాలకు అనుకూలమైన కాలం. ఒక కేశవులు ఇద్దరినీ ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు భక్తజనవాళికి లభించిన గొప్ప వరం. కార్తీకం తగ్గిపోతుంది, చలి పెరిగిపోతుంది, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి, ఒళ్ళు నొప్పులు పెరుగుతాయి, ఆల్రెడీ రోగాలు ఉన్నవారికి ఆ రోగాలు ఇంకా పెరుగుతాయి. ఇటువంటి ఆరోగ్య సమస్యలను అరికట్టడానికి మన మహర్షులు కొన్ని ఆహార నియమాలను ఏర్పాటు చేశారు. ఈ ఆహార నియమాలు పాటిస్తే మనకే మంచిది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పద్మపురాణం ప్రకారం కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు. నాన్ వెజ్ని పూర్తిగా విడిచిపెట్టేయాలి. గుడ్లు, మాంసం, చేపలు, రొయ్యలు, నత్తలు, పీతలు ఇలాంటివి ఏమీ కూడా ఈ కార్తీకమాసం 30 రోజులు తినకూడదని పద్మపురాణంలో ఉంది. ఒక కార్తీకమాసంలో ఇంట్లో ఆడవారు నాన్ వెజ్ వండవద్దు. ఈ మాసం అంతా కూడా ఎవరూ నాన్ వెజ్ తినవద్దు. ప్రిల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈ నెలలో నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లోనే కాదు, బయట నూడిల్స్ బండ్ల దగ్గర, రెస్టారెంట్లలో, బజ్జీల వల్ల దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. నూడిల్స్ రూపంలో, పిజ్జాల రూపంలో, బజ్జీల పకోడీల రూపంలో ఏ విధంగా కూడా నాన్ వెజ్ టచ్ చేయకూడదు. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసంలో ఇంట్లో బయట ఎక్కడా కూడా నీచు కలిగిన పదార్థాలను తినవద్దు. కాదని కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటే మరుజన్మలో పందులుగా పుడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. కార్తీక మాసంలో నెల రోజుల పాటు మాంసం తినకుండా జాగ్రత్తగా ఉండండి. అయితే కార్తీక మాసంలో మాంసాహారం తినకూడదనే విషయం దాదాపు అందరికీ తెలుసు, కాని ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే కార్తీక మాసంలో మాంసాహారం ఒకటే కాదు, కొన్ని కూరగాయలను కూడా తినకూడదు. కాదని ఈ కూరగాయలు తింటే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం మాత్రం రాదు. మరి కార్తీక మాసం 30 రోజులు ఏ కూరగాయలను తినకూడదు అనే విషయానికి వస్తే ములక్కాడ, సరకాయ, వంకాయ, గుమ్మడికాయ, ముల్లంగ, పుట్టగొడుగులు ఏ కాయగూరలను కూడా కార్తీక మాసంలో తినకూడదు. రైల్వే రూపంలో కావచ్చు, పచ్చల రూపంలో కావచ్చు, వడియాల రూపంలో కావచ్చు, పప్పులో, సాంబార్లో కలుపుకొని కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ఈ నెల రోజులు ఈ కూరగాయలను తినకూడదు. వీటిని కూర వండుకొని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించిన లేనిపోని కష్టాలు వస్తాయి. మీరు చేసే పూజలకు ఫలితం రాదు, అనారోగ్య సమస్యలు వస్తాయి, చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది, ఒకరి దగ్గర చేయి చాచి ఆడుకునే స్టేజ్కి పోతారు. అలా మందికి కార్తీక మాసంలో ఈ కూరగాయలు తినకూడదనే విషయం తెలియదు, కేవలం సహాయం ఒకటే తినకూడదని అనుకుంటూ ఉంటారు అని. కార్తీక మాసం నెలలు మాంసాహారంతో పాటు ఈ కూరగాయలను కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత భవిష్యత్తులో చాలా రకాల కష్టాలను అనుభవిస్తారు. కనుక ఎవరూ ఈ నెల రోజులపాటు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. కూడదు. పుచ్చకాయ, వెలగపండును కూడా తినకూడదు. అలాగే ఎక్కువ నూనెతో వండే ఫ్రై కూరలు, బాగా ఫ్రై చేసినవి తినకూడదు. నూనె తక్కువగా ఉండే పదార్థాలు తింటే మంచిది. నూనె కాకుండా ఈ మాసంలో నెయ్యిని, అది కూడా ఆవు నెయ్యిని వాడితే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో ఒక్క పూట వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుని తినకూడదు. చద్దన్నం కూడా తినకూడదు. మాడిపోయిన అన్నాన్ని తినకూడదు. ఇవి కాక చాతుర్మాస్య వ్రతాన్ని పాటించేవారు ఈ కార్తీక మాసం అంతా ద్వితల ధాన్యాలు కూడా తినకూడదు. అంటే 2 బద్దలు ఉండేవి, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినుములు తినకూడదు. ఇవే కార్తీక మాసంలో పాటించాల్సిన ఆహార నియమాలు. అధిక మాసంలో ఈ ఆహార నియమాలు పాటిస్తే మీకే మంచిది.
లేదంటే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసిన బూడిదలు పోసిన పన్నీరులాగా ఎలాంటి ఫలితాలు రావు, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆ పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. బయట భోజనం చేయకూడదు, ఎందుకంటే ఆహారాన్ని వండే వారి మనస్తత్వం కూడా ఆయా పదార్థాల మీద ప్రతిఫలిస్తుంది అని చెప్తారు. అందుకే కార్తీక మాసంలో పరాయి ఇళ్లల్లో ఆహారం తినడాన్ని నిషేధించారు మన పెద్దలు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి ఆదివారాన్ని కార్తీక పురాణం పేర్కొంటుంది. ఈ రోజులలో రాత్రివేళ భోజనం చేయకూడదు అని హెచ్చరిస్తుంది. కార్తీక మాసంలో ఇలాంటి ఆహార నియమాలు గనక పాటిస్తే అటు ఆరోగ్యము ఇటు ఆలోచన దృఢంగా ఉంటాయి. పట్టి కార్తీక మాసంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో మన పెద్దలు సూచించిన ఈ ఆహార నియమాలు పాటిస్తే అటు భక్తి ఇటు ఆరోగ్యం రెండు మన సొంతమవుతాయి. కార్తీక మాసం నెల రోజులు ఈ పదార్థాలను ఎవరు తినవద్దు, వండవద్దు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఇప్పుడు కార్తీక మాసంలో ఎలాంటి తప్పు పనులు చేయకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసం, ఎన్నో పుణ్యఫలితాలను ఇచ్చే మాసం. ఇది సాక్షాత్తు పరమశివుడికి ఎంతో ఇష్టమైన మాసం. అయితే ఈ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. తెలియక అయినా సరే కార్తీక మాసంలో ఈ తప్పులు చేస్తే శివుడికి కోపం వస్తుంది, తర్వాత మీరే కష్టాలు అనుభవిస్తారని పండితులు చెబుతున్నారు. మరి కార్తీక మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ కార్తీక మాసంలో కొన్ని పొరపాటు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు, దూరంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం పాటించాలి. పవిత్రమైన కార్తీక మాసంలో ఇంట్లో ఆడవాళ్లు ఏడవకూడదు, సంతోషంగా ఉండాలి. దీనివలన దేవదేవుడైన శివుడు ప్రసన్నమవుతాడు. కార్తీక మాసంలో స్త్రీలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. భార్య భర్తలు గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండి కుదిరినప్పుడల్లా కూడా శివుని పూజించుకోవాలి. ఈ కార్తీక మాసంలో ఆడవారు ఎక్కువగా పూజలు చేస్తారు, ఇంట్లో మరియు దేవాలయాలలో దీపాలు వెలిగిస్తారు. కాని నెలసరిలో ఉన్నవారు మాత్రం పూజలు చేయవద్దు, దీపాలు పెట్టవద్దు. ఆ 3 రోజులు ఆడవారు ఎటువంటి పూజలు చేయకుండా ఉండండి. కాదని నెలసరి సమయంలో పూజలు చేస్తే ఆ దేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. అలాగే కార్తీక మాసంలో సూర్యోదయం అయ్యేవరకు నిద్రపోతూ ఉండకూడదు. ఉదయం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలేచి స్నానం చేసుకుని శివుని ఆరాధించుకోవాలి. అలాగే ఆడవాళ్లు కార్తీక మాసంలో పగటిపూట నిద్రించకూడదు. అలాగే ఈ కార్తీక మాసంలో మగవారు కటింగ్ చేయించుకోకూడదు, గడ్డం కూడా చేయించుకోకూడదు. కార్తీక వ్రతం చేసేవారు నెల రోజులు కూడా నేలమీద నిద్రించాలి, తలకు నూనె పెట్టుకోకూడదు. కార్తీక వ్రతం చేసేవారు తప్పక వ్రత నియమాలు పాటించాలి. నేను ఈ నియమాలు పాటిస్తాను అని దేవుడి దగ్గర చెప్పుకుని కార్తీక్ వ్రతాన్ని స్టార్ట్ చేయాలి. మధ్యలో వ్రతభంగం జరిగితే మాత్రం చాలా కష్టాలు ఎదురవుతాయి కనుక ముందే మీరు పాటించగలరు లేదో ఆలోచించుకొని అప్పుడు నియమాలు దేవునికి చెప్పుకోండి. మేము నెల రోజులు చేయలేము అనుకునేవారు పాష్యమి రోజు, పౌర్ణమి రోజు, ఆఖరు రోజున ఈ నియమాలను పెట్టుకోండి. చేయగలను అనుకున్న వాళ్లే నెల రోజులు చేయండి, లేదా 4 సోమవారాలు పౌర్ణమి చేసి పూర్తి ఫలితాన్ని పొందండి. ముఖ్యంగా స్త్రీలు కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కార్తీక సోమవారము, పౌర్ణమి, ఏకాదశి ఇలా పాలు పెడుతూ ఉంటారు కదా, అలా దీపాలు పెట్టేటప్పుడు ఉన్న దీపాలను పక్కకు తోసేసి దీపాలు పెట్టేస్తూ ఉంటారు. కాని అలా చేయకండి, చాలా తప్పు. ఆడవారు ఆలయాలలో ఎక్కువేసి దీపాలు పెట్టకుండా, అంటే మనం ఆలయంలో దీపాలు వెలిగద్దాము అనుకున్నప్పుడు ఎక్కువగా కాకుండా 1-2 దీపాలు పెట్టండి చాలు. అలా అయితే గుడిలో అందరూ దీపాలు వెలిగించుకోవడానికి ప్లేస్ ఉంటుంది. మీరు ఒకవేళ దీపాలు వెలిగించలేకపోయినా ఆరిపోతున్న దీపంలో నూనె పోసినా లేదా వత్తివేసినా చాలు, దీపం వెలిగించిన ఫలితం వచ్చేస్తుంది. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా కార్తీక మాసంలో ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడితే మీరు చేసే పూజలకు ఫలితం వస్తుంది, పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. మరి విన్నారుగా కార్తీక మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తప్పులు చేయకుండా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో జీవించండి. పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయటం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది. శరతృతువులు 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృతిక నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. ఆ కార్తీక నమో మాసః నదేవం కేశవాత్పరం నచవేద సగం శాస్త్రం నటి యుద్ధం గంగాయాస్తమమని స్కాందపురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు, శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలా శంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణకాలం నుంచి ఈ మాంసం ఓ ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కట్టనిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత
యముంది ఈ మాసంలో పాడ్యమి చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. మన భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ తినాలి. అందులోనూ కార్తీకమాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైనది. కనుక ఈ మాసంలో దేశం నలుమూలల ఉన్న వివిధ ఆలయాలలో వృద్ధాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగస్తాడు. కాబట్టి ఆ స్వామికి అసుదోషుడు అనే పేరు వచ్చింది. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలని ఒక నియమం. దీనినే నత్తము అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేనివారు పాలవంటి ద్రవ పదార్థాలను గాని, పండు వంటి ఘనపదార్థాన్నిగాని స్వీకరిస్తూ రాత్రివేళ చంద్ర దర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని భోజనం చేయాలి. ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృతిక నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృతిక నక్షత్రానికి దీపారాధనకు సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. కృతిక నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంటుంది. దేవతలలో 13 అయిన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృతిక, ఉత్తరాషాఢలలో మొదటిది. కృత్తికాయ వేద కాలంలో సంవత్సరం కృతిక నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని 6 ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా 6 నక్షత్రాలు. ఈ కృతికలకు ఒక విశిష్టత ఉంటుంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే 6 ముఖాలు కలవాలని అర్థం. ఆకాశంలోని 6 కృతిక నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి చేపట్టడంతో కుమారస్వామికి కార్తికేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృతికలకు ప్రాముఖ్యం కలిగింది. ఈ మాసంలో చెప్పుకో తగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాసం ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నది స్నానం చేసి శుచిగా పొడి బట్టలు ధరించి దీపారాధన చేయాలి. ఈ మాసంలోనే జ్వాలతోరణాన్ని కొన్నిచోట్ల వెలిగస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ కూడా దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగట ఈ మాసం అంతా కూడా అంటే మాసాంతరం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదులుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగను కలగజేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీనివల్ల వారికి ఎనలేని కీర్తి, సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి.